హాయ్ అండి, ఈరోజు మైసూర్ బోండా రెడీ చేసుకుంటున్నాము టిఫిన్కి. నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నా, అర చెంచా సాల్ట్, జీలకర్ర, ఒక చిటికెడు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు మైదా పిండి అండి ఒక కప్పు, అలాగే గోధుమ పిండి ఒక కప్పు వేసుకొని, కొంచెం వంట సోడా కూడా చిటికెడు వేసుకోవచ్చు. నేను ముందే వేసానండి. మనం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. బాగుంటాయి బోండాలు. ఎక్కువ పలసగా కాకుండా కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోవాలి. మా ఇంట్లో మా అమ్మ వచ్చింది, మైసూర్ బోండా చేస్తున్నాము. అలా కలుపుకోవాలండి. అలా మనం చూసుకోవాలి ఒక్కొక్కసారి. బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందామండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చట్నీకి రెడీ చేసుకుందాం. పల్లీలండి 2 గ్రాములు తీసుకున్నా. అలా కలుపుకొని పక్కకి పెట్టుకొని, పచ్చిమిర్చి 5 తీసుకున్నా, తుంపితే 10 అయింది. పెద్ద సైజు 5 మిర్చి తీసుకున్నా. మనం ఫస్ట్ వేగినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మాడనివ్వకుండా బాగా కలుపుకోవాలి. అయిపోయిందండి. చూడండి, ఇలా వైట్గా రావాలి పచ్చిమిర్చి మీద. అప్పుడే మనకు చట్నీకి బాగుంటుంది. మనం ఫ్రై చేసుకున్న ఇవి పల్లీలు కొంచెం పొట్టు ఉంచాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. నేను చూడు, సగం పొట్టు ఉంచిన, సగం తీసేసిన. మిక్సీలో వేసుకొని ఇప్పుడు మనము అందులో కొంచెం 6 ఎల్లుల్లి వేసుకుంటున్నానండి. మీరు కూడా వేసుకోండి, బాగుంటుంది. సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. గట్టిగా పట్టుకున్నామండి. చూడు, మనం ఒక గిన్నెలకు తీసుకుందాం. పొయ్యి వెలిగించుకొని ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాం. దానికి ఇప్పుడు తాలింపు పెట్టుకొని పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి. జీలకర్ర, ఆవాలు, మళ్ళీ 4 ఎల్లుల్లి వేసిన, కచ్చపక్క దంచుకొని ఎల్లుల్లి వేసిన, కరివేపాకు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. మనం ఇప్పుడు చట్నీలు వేసుకొని బాగా కలుపుకుందాం. అయిపోయిందండి, చట్నీ రెడీ అయిపోయింది. బాగుంది కదండి, చిక్కగా. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాము. నేను ఇక్కడ 1/2 కిలో ఆయిల్ పోసుకున్నానండి. చూడండి, పిండి అలా కలుపుకొని అట్లా వేసుకోవాలి.
మనం ఏళ్ళ నుంచి వేస్తే కొంచెం ఇట్లా కొమ్ములు వచ్చినట్టు వస్తాయి. అట్లా వేసుకుంటే రౌండ్గా వస్తాయి. ఇలా వేసుకోవాలి, రౌండ్గా వస్తాయి. చూడండి మంచిగా వచ్చినాయి కదా. అలా కలుపుతూనే ఉండాలి, అవి తిరిగేస్తూ ఉండాలి మాడనీయకుండా. లేకుంటే కలపకుంటే ఏమవుతుందంటే ఒకవైపు కాలుతుంది, ఒకవైపు కాలదు. అలా అయిపోయిందండి, తీసేసుకుందాం. వేడి వేడి మైసూర్ బొండ రెడీ. అమ్మ వచ్చింది, అమ్మ టేస్ట్ చేస్తుంది. బాగుందంట.